తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులను ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కమిషన్ల కోసం రీడిజైనింగ్ అంటూ నాటకాలాడుతున్నారని డీకే అరుణ ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రీడిజైనింగ్ వ్యవహారంపై డీకే అరుణ హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు సాగునీటి రంగ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. పాత ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశమున్నా కమిషన్ల కోసమే ప్రభుత్వం రీడిజైనింగ్ అంటోందని అరుణ విమర్శించారు. తెలంగాణ ప్రజల యొక్క ఆశలను అడియాసలు చేసే విధంగా నిరంకుశంగా బాధ్యతను విస్మరించి ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణను దోచుకోవాలని ఈరోజు చేసినటువంటి వాళ్ళ ప్రయత్నం చాలా బాధ కలిగిస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరులో ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిసాగర్ పథకాలు దాదాపు 80 నుంచి 90% పూర్తయినాయి ఆనాటికే. మరి గత 3 సంవత్సరాలుగా మరి ఈ ప్రాజెక్టులకు ఆన్గోయింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సరైన విధంగా నిధులు కేటాయించకుండా ఆ ప్రాజెక్టులు పూర్తయితే ఎక్కడ గత ప్రభుత్వాలకు పేరొస్తుందో అనేటటువంటి ఒక దుర్బుద్ధితో ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇంతవరకు కూడా పూర్తి అయినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తా ఉన్నాం.